అందరికీ నమస్కారాలు. నేను రాజకపేట గ్రామానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ని. ఈ గత 20వ డేట్ నాడు కుళ్ళిన కోడిగుడ్లు పిల్లలకు పెట్టడం వలన తల్లిదండ్రులు పేరెంట్స్ దాన్ని చూసి ఇక్కడికి వచ్చి ఆగ్రహించడం జరిగింది. అప్పటి నుంచి రోజు ఇక్కడికి పేరెంట్స్ రావడము, ఏదో ఒకటి ఫుడ్ డేట్ అయిపోయింది అని చూడడము, మేము కూడా తరచూ రావడం జరుగుతున్నది. పైనుంచి DWDO ఆఫీసర్ గారు, PDO సార్ గారు అందరు రావడం జరిగింది. వాళ్ళు ఆ రోజు ఎటువంటి ఫుడ్ను ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ను కానీ చూడలేదు. పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి అది ఎంక్వైరీ చేసి రాసుకపోవడం జరిగింది. వాళ్ళకు 3 మెమో ఇవ్వడం జరిగింది. దానితో పాటు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్లో సత్యవతి ప్లేస్లో ఇన్ఛార్జ్ మేడంగా చైతన్య మేడంను తీసుకోవడం జరిగింది. ఈ స్కూల్కి సెంటర్ 3 చైతన్యం తీసుకోవడం జరిగింది. తర్వాత నిన్న పేరెంట్స్ అందరూ కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సెక్యూరిటీ సార్ వాళ్ళు కూడా వచ్చి ఫుడ్ షాంపిల్ తీసుకెళ్లడం జరిగింది. దాన్ని ల్యాబ్కు పంపించి దీనిపైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారమే పేరెంట్స్కి కూడా నేను కూడా ఒక సర్పంచ్గా ఏమిస్తున్నానంటే, ఎక్కువ మెజార్టీ 50 పైన వ్యతిరేకత ఎంత ఉందో 60-40 ఉంటే 60% ఉన్న వాళ్ళకే నేను నా తరపున మాట్లాడుతున్నానని హామీ ఇస్తున్నా. కుళ్ళిన గుడ్లు పెట్టడం వల్ల జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాని విధంగా CDPO సార్ కానీ DWO మేడం సార్ కానీ రోజు రావడం జరిగింది. అప్పటికి కూడా కొన్ని ఎక్స్పైరీ డేట్ గుర్తించడం జరిగింది. అయినా అప్పటికి ఎక్స్పైరీ గుర్తించడం ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి, అందులో ఎక్స్పైరీ డేట్ అయినాయి. ఇవాళ సార్ నిన్న కలెక్టర్ ముట్టడి కూడా చేయడం జరిగింది. మేము కలెక్టర్ ఆఫీస్కి మళ్ళీ వినతి ఇవ్వడం జరిగింది. మాకు కూడా పర్సనల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ నుంచి. అదే రాతపూర్వకంగా అప్లికేషన్ కూడా సార్ వారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ మళ్ళీ ఏమైందంటే ఫుడ్ సెక్యూరిటీ సార్ గారు కూడా రావడం జరిగింది. వచ్చి ఫుడ్ ఇన్స్పెక్షన్ మొత్తం చెక్ చేసుకోవడం, శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ల్యాబ్ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ మేము ఇవాళ చెక్ చేయడం వల్ల చాలా బాలామృతం కానీ, కురుకురే ప్యాకెట్లు కానీ, ఒక కులిపోయిన ఆయిల్ ప్యాకెట్ కానీ, చింతపండు కానీ, ఉప్పు దినుసులు కానీ చాలా దొరికాయి ఈరోజు. అంటే ఇవాళ చైతన్య మేడం గారికి కొత్తగా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆమె ఎలాంటి లేదు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో, చాలా రోజుల నుంచి ఫుడ్ ఎక్స్పైరీ అయిన డేట్లన్నీ అక్కడే పెట్టుకోవడము, అందులోనే ఉంచడము, అవన్నీ ఉంచడం వల్ల ఇప్పుడు తీస్తూ ఉంటే చాలా దొరికినాయి ఈరోజు. అందుకని మీడియా వాళ్ళు కూడా, మీడియా మిత్రులు కూడా అన్నీ కవర్ చేసారు. వాళ్ళు కూడా చూసిర్రు, దగ్గరుండి వాళ్ళు కూడా చెక్ చేసారు. సార్ వాళ్ళు కూడా చెక్ చేసారు, ఫొటోస్ తీసుకున్నారు. దానివల్ల ప్రభుత్వం కూడా ఏదో వచ్చినామా, చూస్తున్నామా, పోయినామా అన్నట్టు కాకుండా కఠిన చర్యలు తీసుకొని మాకు ఆయామా వద్దా అని చెప్పడం జరిగింది. పర్సనల్గా ఆయా కానీ టీచర్ కానీ వద్దు, మాకు చాలాసార్లు ఇట్లా దొరకడం జరిగింది, మాకు ఇటువంటి వద్దని చెప్పినాం కూడా. అయినా ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకోవడం లేదు. దీన్ని తగిన చర్య తీసుకొని ఇమ్మీడియట్లీ దీన్ని చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఆ బాబుకి వామిటింగ్స్ అవ్వడం జరుగుతుంది పిల్లలకు. ఇప్పటికి కూడా బాబు అనేది కుదురుకోలేదు, చాలా వామిటింగ్స్, హాస్పిటల్ తిరగడం జరుగుతుంది. ఇంత చిన్న పిల్లలకు కుళ్ళిపోయిన ఊర్లు పెట్టు, ఎక్స్పైరీ డేట్ వేయడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళ పిల్లలు కదా, ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం చెప్పాలి, ఏం చేయాలన్న తల్లిదండ్రులు నోరిప్పి చెప్పుకునే పరిస్థితి ఉంటారు. అటువంటి పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. అటువంటి పిల్లలకు ఇటువంటి పెట్టద్దని చెప్పి అందువల్ల కొత్త స్టాక్కి ఏమైంది, ఈ వీక్లీ మంత్లీ కొత్త స్టాక్ వస్తుంది. ఇంత పాత స్టాక్ ఉండగా మరి కొత్త స్టాక్ ఏమవుతుందో అర్థం కావట్లేదు. కొత్త స్టాక్ ఏమవుతుంది, పాత స్టాక్ ఏమవుతుంది. ఆ పాత స్టాక్ అయినా సరే సంచులకు 20 ప్యాకెట్లు బాలామృతం దొరికినాయి. ఆ 20 ప్యాకెట్లు పిల్లలకి ఇస్తే తింటారు కదా, తింటే అయిపోతుంది కదా. అయిపోకుండా నిర్లక్ష్యం, జాప్యం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి నేను అనుకుంటాను. పిల్లలకు కూడా తగిన అది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.